ఇక బైంసాలో గడ్డెన్న ప్రాజెక్ట్ కి వరద ఉధృతి పెరిగింది. 5 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్ని ఖాళీ చేస్తున్నారు. రాహుల్ నగర్, ఆటో నగర్ వాసుల్ని ఇప్పటికే ఖాళీ చేయించారు కూడా. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న ప్రాజెక్ట్ కి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలైన రాహుల్ నగర్, ఆటో నగర్ కాలనీలకి భారీగా వరదొచ్చే అవకాశం ఉండడంతో స్థానికుల్ని అధికారులు ఖాళీ చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం రాహుల్ నగర్ ని వరద ముంచేసింది. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, తహసీల్దార్, సిఐలు కలిసి రాహుల్ నగర్ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాహుల్ నగర్ వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించినట్లుగా అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నరేష్, ఏంటి సిచ్యువేషన్? మొత్తం అందరినీ కూడా అక్కడి నుంచి రెస్క్యూ చేసి తరలించినట్లేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రాంతంలో? బైంసా గత వరదల ముప్పు నుండి నేర్చుకున్న అనుభవాల నేపథ్యంలో ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆటోనగర్లో ఉన్నాం. చూడొచ్చు, ఆటోనగర్ ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో వర్క్ షాపులు, ఐరన్కు సంబంధించిన షాపులు, మోటార్ మెకానిక్కి సంబంధించిన షాపులు ఉంటాయి. దాదాపుగా 30 నుంచి 40 షాపులు ఉంటాయి. ఆ షాపులను పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. అడుగు వేస్తే మోకాళ్ళ లోతు నీరు నుంచి దాదాపుగా 3 అడుగులు 4 అడుగుల లోతు వరకు నీళ్లు చేరుతున్న పరిస్థితి. ఇటువైపు పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంకును కూడా వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ పోలీసులు కోరుతున్నారు. సిఐ గోపినాథ్ నేతృత్వంలో పూర్తిగానైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. బైంసాల ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఆటో నగర్, రాహుల్ నగర్కు సంబంధించిన ఏరియా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది? లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏం చెప్తున్నారు? ఈరోజు ఉదయం నుంచి ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో అందరినీ కూడా ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. ఇక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి, మదర్సా ఒకటి ఉంది. పిల్లలందరినీ కూడా మేము మార్నింగ్ 6 o'clock యాంటిసిపేట్ చేసి అందరినీ కూడా పంపించేసినాము. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా 8 o'clock తర్వాత స్టార్ట్ అయింది ఫ్లో. రాహుల్ నగర్లో ఒకరు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వారి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందా? చిక్కుకోలేదు, కాకపోతే వాటర్ వస్తున్నాయి. వాళ్ళు అందరూ కూడా వెళ్ళడానికి సుముఖంగా లేకపోతే వాళ్ళను మేము కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్కరిని మేము బయటకు తీసుకురావడం. వరద ఎక్కువ అవుతుంది. 5 గేట్లు ఎత్తించారు. మరో 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ నుండి సమాచారం వస్తుంది. అదే జరిగితే బైంసాకి ఇంకా ముప్పు ప్రమాదం ముంచి ఉన్న నేపథ్యంలో స్థానికుల సాయం ఏమైనా తీసుకుంటున్నారు? అవును, ఇప్పుడు 37,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో జరుగుతుంది. కాకపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు తెరవడం వల్ల గోదావరిలో ఫ్లో ఎక్కువ ఉంది. దానివల్ల మనకి ఇక్కడి నుంచి గడ్డెన వాగు ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళే వాటర్ డిశ్చార్జ్ ఏదైతే జరుగుతుందో ఫ్లో అనేది అడ్డుకోవడం వల్ల మనకి ఇక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ఈ రాహుల్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు కానీ లేకపోతే శుద్ధవాగు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇది బైంసాకు సంబంధించిన సిచ్యువేషన్. బాసర్లోనైతే ఏకంగా 3 లాడ్జీలు మునిగిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. బాసర ఆలయ పురవీధుల వరకు కూడా వాటరు వచ్చి చేరుతుంది. ఇది గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగని పరిస్థితి అంటూ కూడా బాసరకు సంబంధించిన ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది చెప్తున్నారు. ఏకంగా 2 లాడ్జీల్లో దాదాపు 40 కుటుంబాలు, అక్కడ ఆలయ సిబ్బందికి సంబంధించి భక్తులు పూర్తిగా చిక్కున్న పరిస్థితి. వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. బాసరకు సంబంధించిన కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ వస్తున్నాయి. బైంసాలో ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 3 సహాయక పునరావాస కేంద్రాలు అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసిన పరిస్థితి. జిల్లా యంత్రాంగం పూర్తిగా బైంసా మీద ఫోకస్ పెట్టింది, బాసర మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.